మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె భేటీ అయ్యారు. తమ కాలేజీలో 1,00,000 మందితో వందే మాత్రం ఆలపించే ప్రోగ్రాంపై చర్చించినట్టు చెప్తున్నారు. ఇటీవలే ప్రధాని మోదీని మల్లారెడ్డి కుటుంబం కలుసుకుంది. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, ఏమిటి వందే మాతరం 1,00,000 మందితోటి నిర్వహించే ప్రోగ్రాము, దాని గురించి ఏం చర్చించారు, ఏం చెప్పారు బీజేపీ అధికార ప్రతినిధి? అరగంట క్రితము బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రావడము కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి కుటుంబంతో సహా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. కాలేజీలకు సంబంధించి కావచ్చు, విద్యావేత్తలను పలువురిని పిలిచినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇదే తరుణంలో మల్లారెడ్డి కుటుంబంతో సహా బీజేపీలో చేరుతారన్నటువంటి ప్రచారం బాగా జరిగినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి ధృవీకరణ రానప్పటికీ ఇప్పుడు తాజాగా ప్రీతిరెడ్డి డైరెక్ట్గా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడము, నేతలు ఎవరూ లేని సమయంలో పార్టీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీతో భేటీ కావడం. ఎందుకంటే పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆ పార్టీకి బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేస్తారు, పార్టీ అంతర్గత అంశాలకు సంబంధించినటువంటి విషయాలు చర్చిస్తారు. కానీ ప్రధానితో జరిగినటువంటి భేటీలో అంశాలతో చర్చించడంతో పాటు తాము వచ్చే నెలలో కాలేజీలో 1,00,000 మందితో ఒకేసారి వందే మాతర గేయాన్ని ఆలపించేందుకు చేపడుతున్నటువంటి కార్యక్రమం మీద ఇక్కడికి వచ్చినట్టుగా మనకు వారి వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతూ ఉంది. మరికొద్ది సేపట్లో ఆమె చంద్రశేఖర్ తివారీతో భేటీ ముగించుకొని బయటికి వస్తే ఆ తర్వాత స్పందించేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి భేటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదని చెప్పాలి. ప్రస్తుతం ప్రీతిరెడ్డి పైన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 3rd ఫ్లోర్లో రాష్ట్ర పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీతో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాల గురించి ఏమైనా మాట్లాడతారా, లేకపోతే కాలేజీలో నిర్వహించే ప్రోగ్రామ్ గురించే చర్చిస్తున్నారా అన్నది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సత్య. ఆల్ రైట్ విద్యాసాగర్.